రే నా ఇయర్ ఫోన్స్ కనిపిస్తలే చూసినావా? తెగిపోయింది. తెంపేసావా? తెంపే అన్ని తెంపేసి ఇంట్లో సామాన్లు అన్ని ఇరగొట్టేసి హ్యాపీగా ఉండు నువ్వు, సరేనా? మామ చూసుకోలేదురా, చూసుకోకుండా తగ్గిపోయింది. అరే ఏ సామాన్ కొన్నా కొత్తది ఇరగొట్టేస్తావు, ఇంకేం పాడైపోయారా నువ్వు చెప్పు చూద్దాం. మొన్న టీవీ ఎరగొట్టేసావు, ఆ ముందు క్రికెట్ ఆడి అద్దం ఎరగొట్టేసావు, నాకు బట్టలు ఏం వేసుకున్నా సగం చింపేస్తావు నువ్వే. చిన్న పిల్లడు వారా నువ్వు, పాలు తాగే పిల్లడువా? అన్ని చిన్న చిన్నగా చేసి అన్ని చింపేసుకుంటూ చిల్లరసాలే. నా సెంటిమెంట్ ఛార్జర్ అది కూడా తెంపేస్తావు. అరే ఆ 100 రూపాయల ఛార్జరు ఎప్పుడో పాతది, అది పోతే దానికోసం కూడా బాధపడతావారా నువ్వు? ఎంత మాట అన్నావురా? ఆ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టినప్పుడే నాకు జాబ్ వచ్చిందిరా, ఆ ఛార్జర్ తో ఛార్జింగ్ పెట్టినప్పుడే నా ప్రియా నా లవ్ ఒప్పుకున్నదిరా. అరే కిడ్నీలు కళ్ళు పోయినా ఫీల్ గానరా నేను, నా ఛార్జర్ పోగొట్టున్నాను. ఒక పని చేయరా, లోపల దివాళీకి తెచ్చిన బాంబులు ఉన్నాయి, ఎలిగించేసాయి, పీడ పోతుంది. అది కూడా సరిపోలేదు అనుకో, లోపల సిలిండర్ ఉన్నది, సిలిండర్ కొన్ని నిప్పు అంటించామంటే డామ్ అంతే, అందరం ఒకసారి పోతాం, ఈ పీడ పోతుంది మొత్తం నాకు. సారీ మామ, ఇంకెప్పుడు ఏం చేయను. అరే ఇంకోసారి ఏ సామాన్ అయినా ఎరగొట్టినావు అనుకో, ఇరిగేది అదొకటే కాదురా, నీ మూతి కూడా. మామా దాంట్లో ఏముంది మామా, మనం అనుకున్నవా మనకు జరగనివా చెప్పు, అలా కాదు. అరే సౌండ్ వచ్చిందిరా, మళ్ళీ ఏం ఎరగొట్టావు? ఈసారి డైరెక్ట్ ఫోన్ ఎరగొట్టావురా.